ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ శుక్రవారాన్ని బట్టి మనము దేవుణ్ణి ఎంతైనా స్తుతించవలసిన వారిగా ఉన్నాము. మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పటికే లేట్ అయిపోయాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రి కాలమందు నీ సన్నిధిని మాతో ఉంచి మీ కృపను మా ఎడలో ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటల ద్వారా దేవుని స్తుతించుదాం. నాకు యేసయ్యా,
చేరగా విసిగిన హృదయం కలవరముంది వినయము కలిగి నిన్ను చేరగా పరమందుండి నీవు కరుణ చూపగా లేత చిగురు పైన మంచు కురియు రీతిగా పరమందుండి నీవు కరుణ చూపగా లేత చిగురు పైన మంచు కురియు రీతిగా ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేసిన ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేసిన ప్రేమ సాగరా జీవితాంతము నీ సన్నిధిని కాచుకొందురో ప్రేమ సాగరా జీవితాంతము నీ సన్నిధిని కాచుకొందురో మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాల మందు దాగు చోటది లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నందెదవు లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నందెదవు మహిమతో నీవు సంచరించగా ఏడు దీపస్తంభములకు వెలుగు కలుగగా మహిమతో నీవు సంచరించగా ఏడు దీపస్తంభములకు వెలుగు కలుగగా ఉన్నతమైన ప్రత్యక్షతను నీ చూచుటకు కృపణించితివి ఉన్నతమైన ప్రత్యక్షతను నీ చూచుటకు కృపణించితివి కృపాసాగరా వధువు సంగమై నీ కోసమే వేచియందును కృపాసాగరా వధువు సంగమై నీ కోసమే వేచియందును మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాల మందు దాగు చోటది శుద్ధులు నివసించు మహిమ నగరము శుద్ధులు నివసించు మహిమ నగరము ఎవరు పాడలేని కొత్త
పరవశమేలెగా మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాల మందు దాగు చోటది మనవులు అన్నియు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన మనవులు అన్నియు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురము ఈ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం కదా. ఇప్పుడు క్విజ్లోకి వెళ్ళిపోదాం. తొందరగా రెడీగా ఉన్నారా మీరందరూ? ఫస్ట్ క్వశ్చన్, అరణ్యంలో కేక ఎవరిది? అరణ్యంలో కేక ఎవరిది? అరణ్యంలో కేక ఎవరిది? సెకండ్ క్వశ్చన్, యోహాను యొక్క వస్త్రధారణ ఆహారము ఏంటి? ఆయన వేసుకునే వస్త్రాలు, ఆయన తినే ఆహారం. యోహాను యొక్క వస్త్రధారణ మరియు ఆహారం. థర్డ్ క్వశ్చన్, యేసుని గూర్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్పారు? యేసుని గూర్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని వివరించారు? ఫోర్త్ క్వశ్చన్, అపవాది ఎన్నిసార్లు యేసుని శోధించాడు? అపవాది యేసుని ఎన్నిసార్లు శోధించాడు?
ఫిఫ్త్ క్వశ్చన్, పేతురును ఆంద్రేయను యేసును ఎక్కడ చూచారు? పేతురు ఆంద్రేయ యేసుని ఎక్కడ చూశారు? సిక్స్త్ క్వశ్చన్, యేసు పిలిచిన మరో ఇద్దరు సహోదరులు ఎవరు? యేసు తర్వాత ఈ ఆంద్రేయ పేతురు తర్వాత ఇద్దరు బ్రదర్స్ని పిలిచారంట, వాళ్ళ పేరు రాయాలి. యేసు పిలిచిన ఇద్దరు సహోదరులు ఎవరు? తర్వాత సెవెంత్ క్వశ్చన్, జబదయి కుమారులు యేసుని వెంబడించుటకు ఏమి విడిచిపెట్టి వచ్చారు? జబదయి యొక్క కుమారులు యేసయ్యని వెంబడించటానికి వచ్చేప్పుడు ఏమి విడిచిపెట్టి వచ్చారు? తర్వాత ఎయిత్ క్వశ్చన్, ఎన్ని ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నవి? ఎయిత్ క్వశ్చన్, ఎన్ని ధన్యతలు ఈ 5వ అధ్యాయంలో రాయబడినవి? నైన్త్ క్వశ్చన్, మీరు లోకమునకు డాష్ డాష్ అయ్యున్నారు. 2 రాయాలి. మీరు లోకమునకు డాష్ డాష్ అయ్యున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ డాష్ ప్రేమించండి, మిమ్మును డాష్ చేసేవారి కొరకు ప్రార్థన చేయండి. చాలా ఈజీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. మీ డాష్ ప్రేమించండి, మిమ్మును డాష్ చేసేవారిని కొరకు ప్రార్థన చేయండి.
ఈ 10 క్వశ్చన్స్కి మీరందరూ కరెక్ట్గా చక్కగా రాస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ డాష్ వారిని ప్రేమించండి, అలాగే మీ డాష్ మిమ్ములను చేసేవారి కోసం ప్రార్థన చేయండి. మనల్ని ఎవరు ఏం చేస్తున్నారు, ఏమిటి, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అదే అన్నాను. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గా రాసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మనలను హింసించే వారి కొరకు, అలాగే మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ 10 క్వశ్చన్స్కి మీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. చివరిలో నేను మీకు ఆన్సర్లు చెప్తాను. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈ సమయంలో వాక్య భాగం మీరందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే 138వ కీర్తన తీసి చదువుకుందాం. మీరందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని దేవుని పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ 38వ కీర్తనని మనము చదువుకున్నట్లయితే 138వ కీర్తనలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్పగలరా? ఈ 138వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో మీరు చెప్పాలి. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ కీర్తనని దావీదు భక్తుడు రాశారు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈ కీర్తనని మనము ఈరోజు ధ్యానం చేద్దాం. ఇందులో మనకి ఉన్న వాక్యం ఏంటిది అంటే, మనకి ఈరోజు ముఖ్యమైన వాక్యము 138వ కీర్తన 6వ వచనాన్ని మనందరము చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మనందరి వినికిల్లోనికి దీవించునుగాక. దావీదు ఈ కీర్తనని రచించారని మనం చెప్పుకున్నాం కదా. ఈ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే, యెహోవా ఎవరిని అంట? దీనులను. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెడతాడంట. దీనులంటే ఎవరు? నీరసంగా ఉండేవాళ్ళ, లేదు ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళ? వాళ్ళు కాదు. సాత్వికము కలిగిన వారు, వినయము కలిగిన వారు, దీనత్వము కలిగిన వారు. మత్తయి సువార్తలో దీనులైన వారు ధన్యులు అని మనం ఇప్పుడు ధన్యతల గురించి చెప్పుకున్నాం కదా. మనకి దీనత్వం ఉండాలని యేసయ్య బోధిస్తూ ఉన్నారు. ఏముండాలి మనకి? దీనత్వము. ఎవరైతే దీనులు, ఆయన బోధించటమే కాకుండా దాని కొరకు చాలా చాలా ఉపమానాల్ని మన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. ఈరోజు వాక్య భాగంలో యెహోవా మహోన్నతుడైనను, ఆయన ఎవరిని చూస్తాడంట? ఎవరిని లక్ష్య పెడతారంట? ఎవరైతే కీర్తనలు 51వ కీర్తన 17వ వచనంలో ఒకసారి చూద్దామా? కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు మహోన్నతుడు.
ఎవరైనా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు మామూలుగా ఉన్న వారిని లక్ష్య పెడతారా? చెప్పండి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు మనము శ్రద్ధగా విందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడుతున్నాడంట. ఈ రాత్రి కాలమందు మరి దేవుని వాక్యం వింటున్న మనము ఎలాంటి మనసు కలిగి ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. గర్విష్ఠులనైతే ఆయన దూరం నుండే కనిపెడతాడంట. అర్థమవుతుందా? దగ్గరికి వచ్చి చూసి వీళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పడు. ముందుగానే దూరంలో ఉండగానే మనలను ఎరిగిన దేవుడు మన దేవుడు. అయితే దేవుడు మనలోంచి కోరుకునేది ఏంటంటే దేవుడు దీనులను రక్షిస్తాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన వారి చేసేటువంటి బలిని దేవుడు అంగీకరిస్తున్నాడు. దీనులను దేవుడు ఏం చేస్తున్నాడంట? లక్ష్య పెడుతున్నాడంట. రెండవది, దీనులను ఎక్కడుంచుతారో చూద్దాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము. దీనులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనము కూడా దీనత్వము కలిగి దీనులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. దేవుడు దీనులను ఎక్కడుంచుతాడంట? ఎంత మంచి వాగ్దానమో కదా. దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. ఆయన మహోన్నతుడయ్యుండి ప్రభువులకు ప్రభువయ్యుండి ఆయన స్టేటస్కి తగ్గిన వారిని చూడట్లేదు దేవుడు. ఎవరిని చూస్తున్నాడంటే దీనులైన వారిని ఆయన ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. వారిని లక్ష్య పెడుతున్నాడంటే మనము దీనత్వం కలిగి గనక ఉన్నట్లయితే నీ చేసే ప్రతి పనిలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒకానొక రోజున నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడంట. హల్లెలూయా. దేవుడు దీనులను తప్పకోకుండా ఆయన పెంట కుప్ప నుండి దీనులను లేవనెత్తువాడని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే ఈ దీనత్వము మనకి ఎక్కడి నుంచి రాగలిగిద్ది? ఎక్కడి నుంచి మనం అలవర్చుకోగలం? ఇది మన స్వభావము దీనులుగా ఉంటామా? కొంచెం ఒక ఇదిలోకి రాగానే మన స్థితిని మనం మర్చిపోతాము. అలాగే మనము విధేయతలు చూపించలేము, వినయము చూపించలేము. ఈ దినాల్లో చూస్తున్నట్లయితే అవసరాల వరకే దేవుణ్ణి వేడుకునేవారిగా, తర్వాత విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు. కానీ దీనులైన వారికి దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆ 7 చెప్తున్నాను. ఒకటి చెప్పాను కదా, దీనులను యెహోవా లక్ష్య పెడతాడంట. వారిని ఉన్నతమైన స్థలములో ఉంచుతాడంట. ఏ స్థలములో ఉంచుతాడు? ఉన్నతమైన స్థలములో ఉంచుతాడంట. తర్వాత యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తున్నారో చూడండి. దీనులకు ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు. 36:6. భక్తిహీనుల ప్రాణము ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. దేవుడు భక్తిహీనుల ప్రాణాన్ని అయితే కాపాడడంట. కానీ ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి న్యాయము జరిగిస్తాడంట. నీకు న్యాయం జరగాలి అంటే, నీ కార్యం జరగాలి అంటే మనకి ఏం కావాలంటే దీన మనసు కావాలి. దీన మనసుని దేవుడు హృదయమును చూస్తున్నాడు. గర్విష్ఠులనైతే దూరంగానే గుర్తుపెట్టగలడంట. దీనులను ఆయన ఏం చేస్తాడంట? లక్ష్య పెడతాడంట. ఈరోజు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మనము ధన్యతల్లో ఉంది కదా. దేవుడు కోరుకునే దీనత్వం ఏంటంటే ఆత్మీయ విషయంలో ఈ కీర్తనకారుడు దేవుని యొక్క మందిరాన్ని ఆశ్రయంగా చేసుకుంటున్నాడంట. ఆయన రాజయ్యుండి కూడా, ఆ దినాల్లో అప్పటికి మందిరం లేకపోయినప్పటికీ కూడా ఈ కీర్తనకారుడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడంట. ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంట? దేవుని దేవాలయమే నాకు బలమైన ఆశ్రయము, దేవుడే నాకు బలమైన ఆశ్రయము. నా బలం కాదు, నా జ్ఞానం కాదు,
నాకున్నటువంటి రాజ్యం కాదు అని ఈయన చెప్తున్నాడు. అలాగే దేవతల ఎదుట కూడా ఈ కీర్తనకారుడు సాక్ష్యం చెప్తున్నాడంట. అంటే ఒకరోజు సౌలు దగ్గరికి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు ధైర్యంగా. దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎన్నో మేలులు పొందుతాం, కానీ సాక్ష్యం చెప్పే విషయంలో ఎంతో వెనుకం చేస్తూ ఉంటాం. అవునా కదా? ఈ దావీదు భక్తుడైతే సౌలు దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఏమని? ఇదిగో నేను మా గొర్రెలు మేపుతున్నప్పుడు అరణ్యంలో ఏమంటారు తోడేళ్ళు వచ్చింది, సింహం వచ్చింది, అక్కడ దేవుడు నన్ను రక్షించాడని చెప్పాడు. తర్వాత గొలియాతు దగ్గర కూడా చెప్తున్నాడు. గొలియాతు ఎగతాళి చేస్తున్నాడు, నువ్వేం చేస్తావు, నాకు మీరేం చేయగలరు అంటే, నేను ఒకప్పుడు సింహాన్ని చీల్చాను, తోడేల్ని చీల్చాను, నువ్వెంత నాకు అని చెప్పి గొలియాతు ఎదుట కూడా గొప్ప సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నారు. అంటే ఆత్మ విషయంలో ఎవరైతే దీనులుగా ఉంటారో, ఆత్మ విషయంలో ఎవరైతే బలంగా ఉంటారో అట్టివారు ఏ స్థలంలోనైనా సాక్ష్యం ఇవ్వటానికి ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యమే వారికి న్యాయాన్ని జరిగిస్తుంది. ఈ కీర్తనాకారుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, మరి యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడుతున్నాడంట. ఈ రాత్రికాలమందు ఇంకా నీ విషయాల్లో దేవుడు లక్ష్యం ఉంచలేదు, నా కార్యాలు జరగట్లేదు అనుకుంటుంటే మనలో ఉన్న మిస్టేక్ మనం తెలుసుకోవాలి. దీనులుగా మనుషుల ఎదుట కనపడవచ్చు, దేవుని ఎదుట దీనత్వం ఉందా? దేవుని సన్నిధిలో దీనులుగా మనం ఉంటున్నామా? దేవుడు మహోన్నతుడు, ఉన్నత స్థలంలో నివసించువాడు, అతి ఉన్నతమైన ఆకాశము కంటే అత్యున్నతుడైనప్పటికీ ఆయన సింహాసనము నక్షత్రాలు పైగా ఉంది. ఆయన ప్రధాన దూతకు మధ్య చాలా దూరం ఉంటుందంట. అయినా సరే మనం ఎంత తక్కువ వారం, అంత గొప్ప దేవుడు ఇంత తక్కువ వారమైనటువంటి మనలను చూసి, మన యొక్క శ్రమను చూసి, మన యొక్క బాధను చూసి దేవుడు అంటున్నాడు, దీనులను నేను లక్ష్య పెడతాను. దేవుడు దీనులను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. వారికి ఎలాంటి స్థలాలు ఇస్తాడంట? ఉన్నతమైన స్థలంలో. నిజంగా చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఎందరో ఉన్నారు. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం మనకేం సెలవిస్తుంది? అలాగే కీర్తనలు 82:3 కూడా చూద్దామా? కీర్తనలు 82:3 పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దేవుడు దీనులకు ఏం చేస్తానంటున్నాడు? దేవుడే వారి పక్షాన నుండి న్యాయం చేస్తాడు. నీకెవ్వరు లేకపోవచ్చు. మనం కూడా చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కదా, నాకెవ్వరు లేరే అని. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి దేవుడు తప్పకోకుండా న్యాయమును జరిగిస్తాడంట. ఒకటి, దీనులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, నీ మీద లక్ష్యం పెడతాడు. అంటే నీ మీదే ఆయన గురి నిలుపుతున్నాడు, నిన్నే చూస్తున్నాడు, నీకు సహాయం చేయాలని. రెండవది, ఉన్నతమైన స్థలంలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఎప్పుడు? మనము దీనులుగా ఉన్నప్పుడు. తర్వాత న్యాయము తీర్చుతాడంట. నీకు ఏ విధమైన న్యాయం కావాల్సిన ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన స్త్రీకి ఆ అన్యాయస్తుడు న్యాయం తీర్చకూడదు అనుకున్నావు, ఆయనే ఏం చేశాడు? న్యాయం తీర్చాడే. మరి నీ దేవుడు, నీవు ఆయన అడిగినప్పుడు ఆయనకి దీనత్వము కలిగి ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని దేవుడు తప్పకోకుండా ఏం చేస్తారంట? ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు, న్యాయము తీరుస్తాడు. తర్వాతది కీర్తనలు 35:10 చెప్తా ఉన్నారు. దేవుడు దీనులను ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండి. 35:10 అప్పుడు యెహోవా నీ వంటి వాడు ఎవడు? కీర్తనలు 35:10 అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుంటున్నవి.
దీనులకు ఇచ్చేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు ఏం చేస్తారంట, వారిని బలము గల వారి చేతిలో నుంచి, బలమైన హస్తాలు ఒకవేళ బలంగా పట్టేసినప్పటికీ కూడా నీ హృదయంలో దీనత్వము ప్రభు చూసినప్పుడు వారి దగ్గర నుంచి దేవుడు నిన్నేం చేస్తాడంట, విడిపిస్తాడంట. హల్లెలూయా. బంధకాలు, సాతానుడు ఎంతో బలవంతుడైనప్పటికీ కూడా నీ ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడుతున్నప్పటికీ కూడా నీ హృదయంలో దీనత్వం ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పకోకుండా బలము గల వారి చేతి నుండి, దోచుకొని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని చెప్తున్నాయంట, ఆయన దేహంలో ఉన్న ఎముకలు చెప్తున్నాయంట. హల్లెలూయా. కీర్తన ఈ కీర్తనలు మనం రోజు చదువుకోవాలి, సామెతలు, కీర్తనలు. ఎందుకంటే దావీదు గారు ఆయన యొక్క జీవిత అనుభవాన్ని పాటల రూపంలో, వాక్య రూపంలో రాసి ఉంచారు. ఈరోజు దేవుడు మహోన్నతుడైనను ఎవరిని చూస్తున్నాడంట, దీనులను లక్ష్య పెడుతున్నాడంట. ఈరోజు దీన మనసు ఎవరికైతే ఉందో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగిన వారిగా ఉంటారో, వారిని మనుషులు ఎవ్వరు లక్ష్య పెట్టకపోయినా నీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు, ఉన్నత స్థలంలో ఉంచుతున్నాడు, నీ పక్షానే న్యాయముని ఉంచుతానంటున్నాడు, 4వది నిన్ను విడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏం చెప్తున్నారో కీర్తనలు 147వ కీర్తన చూద్దామా. 147వ కీర్తన 6వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఇందాక మొట్టమొదటిది యెహోవా దీనులను లక్ష్య పెడతాడు, దీనులను యెహోవా ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు, దీనులకు న్యాయం తీరుస్తానంటున్నాడు, తర్వాత దీనులకు విడిపిస్తానంటున్నాడు, 5వది దీనులను లేవనెత్తుతానంటున్నాడు. ఎక్కడి నుండి? నువ్వు ఒకవేళ దిగజారిన పరిస్థితిలో ఉన్నావా, కృంగిన పరిస్థితిలో ఉన్నావా, ఆ స్థితిలో నుంచి యెహోవా దీనులను లేవనెత్తువాడు. నీ దీన మనసుని చూసి, నీ స్థితిని చూసి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింటున్నారా అందరూ? దేవుడు దీనులను ఏం చేస్తాడంట? పైకి లేపే దేవుడు దీనులైన వారిని. ఏ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందుకనే మనకి దీన మనసు అనేది చాలా చాలా ఏమంటారంటే ఇంపార్టెంట్. ఏదున్నా లేకపోయినా వెంటనే మనము షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది, వెంటనే అప్పుడు దాకా దీనులుగా ఉన్నట్టే ఉంటాము, ఒకేసారి మన స్వభావం చూపిస్తాం, అదే గర్వం అనే స్వభావం. దానివల్ల మనం ఏమవుతామంటే అణిచివేయబడతాం. కానీ దీనులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? దీనులను ఆయన పైకి లేవనెత్తును. మాట కరెక్ట్గా చెప్తా ఉన్నాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుడు దీనులను లేవనెత్తుతాడంట. భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. భక్తిహీనులనేమో కింద పడేస్తాడంట, దీనులను ఏం చేస్తాడంట? పైకి లేపుతాడంట. అందుకని దీన మనసుని అనే ఏమంటారు, మత్తయి సువార్తలో ఉంటుంది కదా, చూడండి ఒకసారి. ప్రయాసపడి 29వ వచనం, 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. దేవుడు దీన మనసు కలిగిన వాడు. ఆయన మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయనలో ఏమాత్రం గర్వమే లేదు. మనకి చిన్న ఒక 100 రూపాయలు ఉంటేనే నా అంతటోళ్ళు లేడు అనే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ ఈ భూమి, ఆకాశము, సముద్రము, అందులో ఉన్న సమస్తము మన దేవుడివే అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఎవరిని చూస్తున్నాడంట?
సింహాసనం మీద ఉండి సింహాసనం మీదకి వస్తున్నటువంటి ఆ దేశాలు వేరే రాజ్యాల నుంచి రాజులను చూసుకుంటారు, కానీ దేవుడు ఎక్కడో కృంగి ఉన్న దీనులను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ పైన దేవుడు లక్ష్యం ఉంచుచున్నాడు. దేవుడు దీనులను ఏం చేస్తాడంట? లక్ష్య పెడతాడు, ఉన్నత స్థలములో వారిని ఉంచుతాడు, న్యాయము తీరుస్తాడంట, విడిపిస్తాడంట. ఐదవది లేవనెత్తువాడు. తర్వాత లేవనెత్తి ఏం చేస్తారో చూద్దాం. 149వ కీర్తన. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు న్యాయం తీర్పిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. లేచిన తర్వాత నిన్ను ఎలా ఉంచుతాడో చూద్దాం. 49:4 వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులకు ఏం చేస్తాడంట? ఆయన రక్షణతో అలంకరిస్తాడంట. రక్షణ అనే వలయాన్ని దీనులకు ప్రభువు ఉంచుతాడంట. ఎన్ని దీన మనసు కలిగిన వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూస్తున్నారా? ఈ రాత్రి కాలమందు స్త్రీలైన మనకి కావాల్సింది ఏంటిది? తగ్గింపు స్వభావము, దీన మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఒకటి, దీనులను ఆయన ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. రెండవది, ఉన్నతమైన స్థలంలో వారిని ఉంచుతానంటున్నాడు. మూడవది, నీ పక్షానే దేవుడు న్యాయము తీరుస్తానంటున్నాడు. ఎప్పుడు? మనము గర్విష్ఠులుగా ఉంటే చేయడు, భక్తిహీనులుగా ఉంటే చేయడు. దేవునికి అవిధేయులుగా ఉంటూ దేవుడికి విధేయులుగా ఉన్నామని చెప్పుకున్నా కానీ దేవుడు చూస్తూనే ఉంటాడు. దీన మనసు మనకి చాలా అవసరమైంది. దేవుడు దీనులను లక్ష్య పెడతాడు, ఉన్నత స్థలములో వారిని ఉంచుతాడు, న్యాయం నీ పక్షానే చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఆరోది ఏంటిదంటే రక్షణతో నిన్ను అలంకరిస్తాడంట. హల్లెలూయా. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడంట. యేసయ్యకి తన బిడ్డలంటే ఎంతో ఇష్టం. మనకు కూడా మన రక్త సంబంధుల్లో కొందరంటే మనకి ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ప్రీతి ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసినా, వాళ్ళు మాట్లాడినా, వాళ్ళంటే మనం ఎంత ఇష్టంగా ఉంటాము. అది పిల్లలైనా, మనవళ్ళైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా, ఎవరినైనా సరే మనకి ఇష్టమైన వారిని ఎలా ఉంటామో యెహోవా కూడా మన యందు అలాంటి ప్రీతి గలవాడిగా ఉన్నాడంట. ఇంకా దేవుడికి ఇష్టం ఎవరయ్యా అంటే నువ్వు నేనే. ఆయనకి ఇష్టమైంది ఎవరు? మనమే. ఆయన చేత్తో చేసుకున్న ఆయన ప్రజలమైన మనమే. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడంట. దీనులను ఎలా అలంకరిస్తాడంట? ఏమీ లేని వాళ్ళకి పెళ్లి చూపులు వచ్చినప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళు తెచ్చి అలంకరిస్తారే, అప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు. కానీ దేవుడే నిన్ను అలంకరిస్తానంటున్నాడు. ఎలాంటి అలంకరణ అంటే రక్షణతో అలంకరించును. తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. 149:4 కూడా చూద్దాం. యెహోవా 4 చదివాం కదా. యెహోవా రక్షణతో నిన్ను అలంకరించును, లేవనెత్తుతాడు, అలంకరిస్తాడంట. తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. సామెతలు 31:20. సామెతలు 31:20 వచనం. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దేవుడు దీనులకు ఏమిస్తాడంట? చెయ్యి చాపును. నిన్ను ఆయన రెక్కల కింద తీసుకుంటున్నాడు. ఆయన చెయ్యి నీకు ఇస్తానంటున్నాడు. ఆయన చేతులతో నీకు సహాయం చేస్తానంటున్నాడు. దీనులకు, దరిద్రులకు. అందుకని ఎప్పుడు కూడా మనము దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దావీదు వలె దీన మనసు కలిగి, విరిగి నలిగిన మనసు, దీన మనసు దావీదులో దేవుడు చూశాడు. కాబట్టి దీనులకు దేవుడు తన చేయి చాపును. ఆయన నీ కొరకు చేతులు చాపుకొని ఉన్నాడంట. దరిద్రులకు తన చేతులను చాపును. ఒకవేళ ఈ లోకంలో మనము గొప్పవారిగా ఉండలేకపోవచ్చు, ఉన్నంతగా నీకు లేకపోవచ్చు, కానీ నీ హృదయంలో దీనత్వం ఉన్నట్లయితే దీనులకు దేవుడు తప్పకోకుండా ఏం చేస్తారంట? తన చెయ్యి చాపుతాడంట. దరిద్రులకు తన చెయ్యి చాపును. తర్వాత యెషయా గ్రంథము 29:19.
దీనులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ. ఈ రాత్రి కాలమందు ఎవరికైతే దీన మనసు ఉందో వారందరూ కూడా తప్పకోకుండా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారు. ఇవి రాసుకోండి మీరు అందరూ శ్రద్ధగా. 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. దేవుడు దీనులకు ఏం కలుగజేస్తాడంట? సంతోషం. అది కూడా అధికమైన సంతోషం. ఏదో కొంచెం సంతోషం కాదు. దేవుడు దీనులకు ఇచ్చేటువంటి సంతోషం ఏంటిదంట? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం. మనుషులు ఇవ్వరు. చాలాసార్లు ఈ లోకంలో ఏది చూసినా మనకి నెమ్మది దొరకట్లా. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడే సంతోషం, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే మనసుకి నెమ్మది. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఏదో కొంచెం ధైర్యం వస్తుంది. అదే దేవుడు మనకిస్తా అన్న ఆశీర్వాదం. యెహోవా యందు దీనులకు ఏముందంట? సంతోషం. ఎందుకంటే దేవుడు వారినే చూస్తున్నాడు. యెహోవా ఎవరై ఉన్నాడు? ఉన్న వాళ్ళని తనకంటే ఎక్కువ ఉన్న వారితో స్నేహం చేస్తారు కదా. ఈ లోకం పోకడదే కదా. కానీ దేవుని యొక్క స్వభావం వేరు. ఆయన దీనులను ఆయన పైకి దీనులను ఏం చేస్తాడో చూద్దాం. యెషయా గ్రంథము 57:15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలం ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఆయన గురించి ఎంత గొప్పగా రాస్తున్నారో ఈ ప్రవక్త అయిన యెషయా గారు. యెహోవా ఎవరై ఉన్నారంట? యెహోవా ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ఏమంటున్నాడంటే, నేను ఉండేది మామూలు స్థలాల్లో ఉండను, నేను హై కాస్ట్ ప్లేస్లోనే ఉంటాను, హై క్వాలిటీలోనే ఉంటాను. అయితే నేను అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ నేను ఈ భూమి మీద చూసినప్పుడు ఎవరైతే వినయముగా ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తానయ్యా. నాకు పెద్ద బంగ్లా ఉంది, నాకు ఎంతో గొప్ప రాజ్యం ఉంది, కానీ నేను ఆ రాజ్యానికన్నా నాకు ఇష్టపడేది ఏంటంటే వినయము కలిగిన వారి దగ్గర, దీన మనసు కలిగిన వారి దగ్గర నేను నివాసం చేస్తాను. ఎంత మంచి మాట దేవుడిస్తూ ఉన్నాడు. ఈ 138వ కీర్తనలో 8 వచనాలలో ఈ 6వ వచనము చాలా ఇంపార్టెంట్. యెహోవా మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్య పెడతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకు చాలా గొప్ప ప్లేస్ ఉంది, అయితే నాకు సంతోషం అక్కడ లేదు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే వాడను. అయినను నా స్టేటస్ని విడిచిపెట్టి, నా హోదాని విడిచిపెట్టి ఈ రాత్రి కాలమందు దేవుని మాటలు వింటున్న మనలో ఎవరైతే వినయముగా ఉన్నామో, దీన మనసు కలిగి ఉన్నామో, నీ పక్కన కూర్చొని నీతో నివాసం చేయటానికి, నీ ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, నీ మనసుకు నెమ్మదినివ్వటానికి ఆయన నీ దగ్గర నివసిస్తాడంట. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానాలు ఈ రాత్రి కాలమందు దేవుడు మనకిస్తా ఉన్నాడో. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే వినయము, విధేయత, దీన మనసు కలిగి ఉంటారో వారికి ఏమిస్తా అంటున్నాడు దేవుడు?
మిమ్మల్ని నేను లక్ష్య పెడతాను అంటున్నాడు. ఉన్నతమైన స్థలముల్లో మిమ్మల్ని కూర్చుండబెడతాను, మీ పక్షాన న్యాయం తీరుస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, రక్షణతో అలంకరిస్తాను, నా చెయ్యి చాపి నీకు సహాయం చేస్తాను, నువ్వు పడిపోతుంటే నిన్ను పట్టుకుంటాకి దేవుడు హస్తాన్ని నీకు ఇస్తానంటున్నాడు. తర్వాత నీకు సంతోషం ఇస్తానంటున్నాడు. చివరిగా నీతో నేను నివసిస్తాను. యేసయ్య నీతో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. మరి నీకుందా ఆశ? మనకున్నట్లయితే యేసయ్య నివసించటానికి కావాల్సింది పెద్ద బంగ్లా అవసరంలా. నీ హృదయంలో వినయము, దీన మనసు, విరిగి నలిగిన మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారితో నేను ఉంటాను, వారి మధ్యలో నేను నివాసము చేస్తానంటున్నాడు. వారి వెంటకి దేవుడు దీన మనసు కలిగిన వారిగా, దేవుని ప్రజల ముందు ఒక స్వభావం కలిగిన వారిగా, బయటకు వెళ్ళినప్పుడు ఇంకో స్వభావం కలిగిన వారిగా, ఇలా మనము స్టెప్లో మారుతూ ఉంటాము. అప్పుడు దేవుడు నీ మధ్యలో ఉండడు, నేను లక్ష్యం ఉంచాడు, నీకు సహాయము చేయడు. దేవుడు మనకి సహాయం దేవుడు యెహోవా దీనులను ఏం చేస్తున్నాడు? లక్ష్య పెడుతున్నాడు. గర్విష్ఠులను దూరం నుండే గుర్తుపెట్టుకుంటున్నాడంట. అర్థమవుతుందా? 138వ కీర్తన 6వ వచనం చదువుకుందాం చివరిగా. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దూరం నుంచే తెలుసుకొని వాళ్ళని పక్కకు తోసేస్తున్నాడు. కానీ నిన్నైతే నీవు దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు, ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు, న్యాయము తీరుస్తాడు, విడిపిస్తానంటున్నాడు, లేవనెత్తుతానంటున్నాడు, రక్షణతో అలంకరిస్తానంటున్నాడు, తన చేయి చాపుతున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, దేవుడు వారితో నివసిస్తానంటున్నాడు. 9 ధన్యతలు 9 అని ఎలా రాశారో ఇన్ని 9 ధన్యతలు కూడా ఈరోజు 9 ఆశీర్వాదాలు దేవుడు దీనులైన వారికి ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నిటినీ మీరు శ్రద్ధగా వినండి. శుక్రవారం ప్రార్థనని ఎవరు మిస్ చేసుకోవద్దు. సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో గడపటం అనేది మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి సమయాన్ని ఎవరు కూడా ఏం చేసుకోవద్దు. మీకోసమే సమయాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చాం. పిల్లలు స్కూల్స్ నుంచి వస్తారు, ట్యూషన్ నుంచి వస్తారు, మరి అటు ఇటు మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాబట్టి కొద్దిగా ఒక పాట, కొన్ని క్వశ్చన్స్, కొంత వాక్యం, ఇవన్నీ మీరు కొంచెమే ఇస్తున్నప్పుడు శ్రద్ధగా హృదయంలో పెట్టుకోండి. దీనత్వము కలిగి, దీన మనసు కలిగి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారి దగ్గర ఆయన నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలమందు అట్టి హృదయము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలమందు యెహోవా దీనులను లక్ష్య పెడుతున్నాడని చెప్తున్నారు కదయ్యా. మాకు దీన మనసు కలుగ చేయండి. మీరు మహోన్నతుడు, మహాగణుడు అయినప్పటికీ కూడా, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు అయినప్పటికీ కూడా, అయినను నలిగిన వారి హృదయాన్ని, విరిగిన వారి హృదయాన్ని ఉజ్జీవింప చేయటానికి, బలపరచటానికి, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తానంటున్నావు. మీరు మాతో నివసిస్తే చాలయ్యా. ఇశ్రాయేలీలతో మీరు నివసించారు. 40 సంవత్సరముల అరణ్య ప్రయాణంలో వారికి ఎంతో మీ సహాయం ఇచ్చారయ్యా. యోసేపుకి మీ ముందుండి నడిపించారయ్యా. యాకోబుకి ముందుండి నడిపించారు. వారి మధ్యలో నివసించారయ్యా.
అందుకే వారు అంతగా ఆశీర్వదించబడగలిగారు. మా పితరులైన అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, యోసేపులు, మోషే, ఈ భక్తులను మేము చూస్తున్నప్పుడు వారి మధ్యలో నివసించారయ్యా. వారి స్వభావాన్ని, దీన మనసుని మీరు చూశారు. ఆ కాలంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా నీ ప్రజలైన వారు ఎవరైతే దీనత్వం కలిగి ఉన్నవారో వారిని నాయనా ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టావయ్యా. యోసేపు దీనుడుగా ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో గొప్ప మంత్రిగా చేశావు. యోసేపు యొక్క దీనత్వాన్ని బట్టి యాకోబు సంతానం అంతటికీ కూడా ఐగుప్తిలో మంచి ప్లేసుల్ని ఇచ్చావయ్యా. ఈ వాగ్దానాలన్నీ దీనులైన నీ ప్రజలకు ఇస్తా ఉన్నావు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టే దేవుడుగా ఉన్నారు. న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నారు. విడిపించే దేవుడుగా, నడిపించే దేవుడుగా, సహాయం చేసే చేతులు మా ప్రభువా. మాకు సంతోషాన్ని ఇస్తావు, మా మధ్య నివసిస్తానన్నావు. అట్టి ఆశీర్వాదాలు మేమందరం పొందుకున్నట్లుగా నీ కృపను మాకు దయచేయమని, విత్తబడిన వాక్యము ప్రతి వ్యక్తిలో ఫలింప చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. చక్కగా దేవుని మాటలు వినండి శ్రద్ధగా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. రేపు రాత్రి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా హాజరవ్వండి. అలాగే ఆదివారపు ఆరాధన, సాయంత్రం ఆన్లైన్ సండే స్కూల్. మీ పిల్లలందరినీ కూడా ప్రోత్సహించండి. దేవుని మాటలు వినటానికి వారికి ఆసక్తి చూపించేలాగా మీరే వారిని ప్రేరేపించండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. నీవే నా ప్రాణదాత, నీవే నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీ